నా పేరు హరి. నేను ఒక రిలేషన్లో ఉన్నాను. ప్రేమ అంటే పలకరించడం, పరిచయం అవ్వడం, ప్రేమించడం అనుకున్నాను. కానీ ప్రతి ఒక్క రిలేషన్లో ఒక ఫేస్ ఉంటుంది. ఆ ఫేస్లో మనల్ని మనం ప్రూవ్ చేసుకోవడానికి చాలా కష్టపడాలి. అలా ప్రూవ్ చేసుకునే ప్రాసెస్లో చాలా గొడవలు, ప్రాబ్లమ్స్ అన్నీ ఎదురవుతాయి. అలా ఎదురైన నా ఈ కథే ప్రేమలో. హే స్వప్న, కాలేజ్లో ఉన్నంతవరకు ఫ్రెండ్స్గా ఉన్నాం. కాలేజ్ అయిపోయాక లాస్ట్ 1 year నుంచి రిలేషన్లో ఉన్నాం. కానీ ఎవరికీ చెప్పలేదు. మరిప్పుడు మన ఫ్రెండ్స్ అందరికీ చెప్దామా? ఓకే చెప్దాం. ముందు ఎవరికి చెప్దాం? మన బెస్ట్ ఫ్రెండ్ రవి ఉన్నాడు కదా, వాడికి చెప్దాం. హ్మ్, హలో రవి, చెప్పరా. అది నీకు విషయం చెప్పాలరా. ఏంటది? నేను అమ్మాయిని ప్రేమిస్తున్నాను. అవునా? ఎవర్రా తను? తను మన కాలేజే. ఎవర్రా? రమ్యనా? కాదు. అనునా? కాదురా. సిరీనా? అబ్బా కాదురా. మరి ఇంకెవర్రా? సీత, గీత, సౌమ్య? వాళ్ళెవ్వరూ కాదురా. ఇంకెవరో లేరు కదరా మంచి ఫిగర్లు. అది మన స్వప్నారా. స్వప్నానా? దాన్ని ఎలా లవ్ చేసావురా? నోరేసుకొని పడిపోద్ది. అది కాదురా. ఏది కాదురా? అదే నిన్నేదో మాయ చేసి ఉంటది. అర్జెంట్ గా బ్రేకప్ చెప్పేదానికి. స్వప్న, అది ఏంటి వాడు అందరి పేర్లు చెప్తున్నాడు, నా పేరు తప్ప? అంటే నేను అందంగా లేనా? నోరేసుకొని పడిపోతున్నాను నేను? మ్మ్హ్. అట్లనే వాడు అన్ని మాటలు అంటుంటే చూస్తూ కూర్చున్నావు. చూస్తూ కూర్చోలేదు, వింటూ నుంచున్నా. కుల్ల జగలొద్దు. నాకు బ్రేకప్ చెప్పమంటుంది, చెప్తావా? నేనా? నీకా? బ్రేకప్పా? నో డౌట్. ఏంటి? అదే చెప్పను అంటున్నా. వాడేదో వాగాడని నువ్వు అలా మాట్లాడతావా? వాడు వేస్ట్ గాడు, వదిలే. స్వప్న, మరి వాడికి ఎందుకు కాల్ చేసావు? స్వప్న నా మాట విను. స్వప్న, నేను చెప్పేది వినాలి కదా. స్వప్న, ఏంటి స్వప్న ఇది? స్వప్న, అది కాదు స్వప్న. వాడేదో ఊరికే అన్నాడు, దానికి ఎంత సీరియస్ అయితే ఎలా? సరే, ఈసారి విష్ణుగాడికి కాల్ చేద్దాం. హరి చెప్పరా. రే విష్ణు, అది నేను ఒక అమ్మాయిని లవ్ చేస్తున్నాను రా. నాకు తెలుసురా, మన గ్రౌండ్ పక్కన ఉంటది రోజీ, తనేగా. నువ్వు బాల్ కావాలనే వాళ్ళ ఇంట్లో కొట్టి లైన్ వేసేవాడివి. మొత్తానికి సెట్ చేసావన్నమాట. కంగ్రాట్స్ రా. మన వాళ్ళు ఎవరు ట్రై చేసినా పడలేదు, నువ్వు బాగానే పడేసావురా. రేయ్, తను కాదురా, అది స్వప్నారా. అవునా? మరి రోజీ? ఏహే, స్వప్న, అది వాడేదో ఊరికే అంటున్నాడు. అందుకేనా ఎప్పుడు కాల్ చేసినా క్రికెట్ ఆడుతున్నా అంటావు? ఈ రోజు కోసమేనా? అది రోజీ కోసం కాదే. మరి ఎవరి కోసం? అబ్బా, ఎవరి కోసమో కాదు. నీకు తెలుసు కదా నాకు క్రికెట్ అంటే ఎంత ఇష్టమో. తెలుస్తున్నాయి అన్ని ఇప్పుడు. అయినా ఆ రోజీ ఇప్పుడు ఇక్కడ లేదు. అంటే ఇన్ఫర్మేషన్ చాలా స్ట్రాంగ్ ఉంది దాని గురించి. అది వాళ్ళ తమ్ముడు చెప్పాడే. అంటే ఫ్యామిలీ మొత్తం టచ్ లో ఉన్నారనమాట. అది కాదు స్వప్న. అయినా తనేది యుఎస్ వెళ్ళే ప్లాన్ లో ఉంది, ఇక రాదు. ఓకేనా? అందుకనేనా మొన్న యుఎస్ వెళ్తానన్నావ్? నేనన్నది మనిద్దరం కలిసి వెళ్దామని. ఏమో, అక్కడికి తీసుకువెళ్ళి నన్ను వదిలేసి దాంతో పోదామని ప్లాన్ వేసావేమో. లహానా, నేను నా రీఛార్జ్ ప్లాన్ నాకు సరిగ్గా తెలీదు. అసలు యుఎస్ వద్దు, ఏమొద్దు, ఇక్కడే ఉందాం. ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటే ఇక్కడే కూర్చుందాం. నేనేదో పెద్ద ప్లాన్ చేశా. అదే ప్లాన్ అంటే మన ఫ్యూచర్ ప్లాన్ చేశాను. మంచిగా సెటిల్ అవ్వచ్చు కదా అని. ఏమొద్దు, ఇక్కడే ఉందాం. ఓకే, నీ మాట ఎప్పుడన్నా కాదన్న బంగారం. లవ్ యూ రా. సరే, నేను ఇంకెవరికి కాల్ చేయను, నువ్వే చెయ్యి. నేనేం చేయను. స్వప్న,
ఏమైంది స్వప్న? సరే నువ్వు కాల్ చేయ ఒకసారి. హలో రీతు, హాయ్ స్వప్న. నీకొక విషయం చెప్పాలే. నేనే నీకో విషయం చెప్పాలి. అవునా? ఏంటది? నేను ఒక అబ్బాయిని లవ్ చేస్తున్నా. ఎవరతను? అదే మన హరిని. హా? ఏంటి నువ్వు మాట్లాడేది? హరిని లవ్ చేస్తున్నావా? అవునే, మొన్న నేను తన్ని కలిసినప్పుడు ఒక లుక్ ఇచ్చాడు. అప్పుడే కన్ఫర్మ్ చేసుకున్నా తనకు కూడా నేనంటే ఇష్టమని. ఎలాగైనా నువ్వే హరిని అడిగి కన్ఫర్మ్ చేయాలి. ఇప్పుడే అడిగి కన్ఫర్మ్ చేస్తున్నావు. అవునా? థ్యాంక్ యూనే. లుక్లు కూడా ఇస్తున్నావే మధ్య నువ్వు. స్వప్న అది కాదు, అది మిస్అండర్స్టాండ్ చేసుకుంది. నేను ఏ లుక్కులు ఇవ్వలేదు. నువ్వు ఏ లుక్ ఇవ్వకపోతే అదెందుకు అంతగా రియాక్ట్ అవుతుంది? నేనా లుక్కా? నేనే లుక్ ఇచ్చానో దానికేం అర్థమైందో? దానికేమో గాని నాకు బాగా అర్థమవుతుంది నీ గురించి. నీకేం అర్థమైంది? ఒక్క లుక్తోనే లాక్ చేసావంటే ఇంకా ఏమేం చేసావు? నా లుక్కు అన్ని నువ్వేనే, అర్థం చేసుకో. అవునా? ఏదో ఒకసారి దానికి ఇచ్చిన లుక్ ఇవ్వు. అది ఇప్పుడు ఆ లుక్కులు ఎందుకు? ఇవ్వు. ఇస్తావా ఇవ్వవా? తప్పదా? దానికేమో రొమాంటిక్ లుక్ ఇచ్చావు, నాకేమో భయపడే లుక్ ఇస్తావా? ఈ లుక్కులు గోలేంది? చీదినమ్మ, గుడ్డోనైనా బాగుండేది. కాదు బంగారం, నేను చెప్పేది విను. ఎందుకు అలా చేస్తా? అరే ఏంట్రా కార్తీక్, ఎలా వచ్చావు? ఏ రాకూడదా? అలా కాదు, సడన్ గా వచ్చావని. హాయ్ స్వప్న. రేహరి పక్కరా. ఎక్కడికి రా? ఏ రారా. రే స్వప్న ఏంటి ఇక్కడ? కొంపదీసి మీ ఇద్దరేమైనా? అమ్మో, వీడికిప్పుడు చెప్తే ఏదైనా పెంట చేస్తాడేమో, వద్దులే. అదేం లేదురా, చాలా రోజులైంది కదా, కలిసి వెళ్దామని వచ్చింది. అవునా? ఇంకా మీ ఇద్దరి మధ్య ఏముందని కంగారు పడ్డాను రా. కంగారు పడ్డావా? కంగారు ఎందుకురా? అంటే నీ క్వశ్చన్ చెప్పాలరా. స్వప్నని నేను లవ్ చేస్తున్నా, ఎలాగైనా మా ఇద్దరిని నువ్వే సెట్ చేయాలరా. ఏం మాట్లాడుతున్నావురా? స్వప్న నేను సెట్ చేయడం ఏంది? నా వల్ల అవదురా. అయినా అమ్మాయి నీకు కరెక్ట్ కాదురా. అంటే నా రేంజ్ స్వప్న కరెక్ట్ కదా నాకు తెలుసు, కానీ తనకి లైఫ్ ఇద్దాం అనుకుంటున్నారా? నీకు అలా అర్థమైందా? అరే వెళ్దాం పదరా. హాయ్ స్వప్న, చాలా రోజులైంది నేను చూసి. ఇక్కడే టీసీఎస్లో వర్క్ చేస్తున్నా. 20 lakhs ప్యాకేజ్. ఇక్కడే ఫ్లాట్ కూడా తీసుకున్నా, కారు కూడా ఉంది. ఇవన్నీ నాకెందుకు చెప్తున్నావు? అదేం లేదు స్వప్న, క్యాజువల్గా చెప్తున్నాడు. చాలా రోజుల తర్వాత కలిసాం కదా, అందుకు. రే చెప్పరా నా గురించి. నా వల్ల అవతరా. స్వప్న నీతో కొంచెం పర్సనల్గా మాట్లాడాలి. అదేం లేదు స్వప్న, ఇక్కడే మాట్లాడు. రే కార్తీక్, ఇక్కడే మాట్లాడు. నాకు ఓకే. హే తప్పుకోరా. నిన్నప్పుడు కాలేజీలో చూసినప్పుడు అదే ఫీలింగ్, ఇప్పుడు అదే ఫీలింగ్. అవునా? ఏం ఫీలింగ్? అబ్బా అది ఎలా చెప్పాలి? నువ్వే నా శ్వాస, నీ మీదే నా ఆశ. నువ్వు ఓకే అంటే ఇద్దరం కలిసి తిందాం సమోసా. వీడు సాఫ్ట్వేర్ ఎంప్లాయా లేదా సమోసాలు అమ్ముకునేవాడా? ఏం మాట్లాడుతున్నారు? నిన్ను కాలేజీలో చూసినప్పుడు అయ్యాను ఫిదా. హ? తర్వాత నీ ఫోన్ నెంబర్ తెలిగి పడ్డాను వేదా. ఇప్పుడే వెళ్దాం డేట్కి, పదా పదా. కార్తీక్, నువ్వేం మాట్లాడుతున్నావు నాకు అర్థం అవ్వడం లేదు. యు వాంట్ మీ టు టాక్ ఇంగ్లీష్? నేనన్నది భాష మార్చమని కాదు, భావం మార్చమని. ఓకే. ఏం లేదు, డేట్కి వెళ్దాం, వస్తావా? డేట్కా? నేను రాను. వై ఎందుకు రావు? నాకేం తక్కువ? సపోజ్ అరేంజ్ చేసుకో. మీ ఇద్దరి మధ్యన అసలు ఏమైనా ఉందో లేదో నాకు తెలియదు, కానీ వాడికంటే నేను బెటరే కదా. ఎక్కువ ప్యాకేజ్, బ్యాంక్ బ్యాలెన్స్ అన్నీ ఉన్నాయిగా నాకు. నేను ఓకే అంటే చాలా మంది అయ్యి రావడానికి రెడీగా ఉన్నారు తెలుసా. వాళ్ళు వస్తారేమో, నేను రాను.
ఏమైందిరా? డేట్ అడిగితే డాష్ ఇచ్చింది. స్వప్న, ఆర్ యూ ఓకే? ఏమైంది? ఏం లేదు, నేను వెళ్తున్నా బాయ్. స్వప్న ఆగు, నేను చెప్పేది విను. ఇంకేం వినాలి? ఇప్పుడు విన్నది చాలదా? స్వప్న, అవన్నీ పట్టించుకుంటున్నావా? వాళ్ళేదో క్యాజువల్గా చెప్పారు, పెద్ద సీరియస్ ఏం కాదు. నువ్వు లైట్ తీసుకో. లైట్ తీసుకోవాలా? ఇక్కడ ఇక్కడ బాగా బరువెక్కింది. లైట్ తీసుకోలేను. ఎవరో చెప్పిన మాటలు వింటే బరువుగానే ఉంటుంది, లోతుగా వెళ్ళి ఆలోచిస్తే తేలికవుతుంది. పక్కన వాళ్ళు చెప్పిన మాటలు విని అవే నిజమనుకుంటారు. ప్రేమనే పక్కన పెట్టి మనల్ని ద్వేషిస్తారు. ఆ మాటలు దాటి ప్రేమించడం సాధ్యమా? సముద్రమంత లోతు ఉన్న ఈ ప్రేమలులో నా ఈ ప్రయాణం సాగేనా?